బ్రేకింగ్ న్యూస్. గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ వైసీపీ నేతపై కేసు నమోదైంది. ఇక అప్పటి నుంచి పరారీలో ఉన్న ముస్తఫా కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుజరాత్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. ముస్తఫా అరెస్ట్ను పోలీసులు ధృవీకరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ముస్తఫాను ఇటు నూజివీడు పోలీసులు గుజరాత్ లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, లహరి ఏదైతే పొగాకు వ్యాపారి కిడ్నాప్ అంశంలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి మహమ్మద్ ముస్తఫా గుజరాత్ లో తలదాచుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఆ ఫోన్ డేటా ఆధారంగా అలాగే సిగ్నల్స్ ఆధారంగా కూడా నూజివీడు పోలీసులు గుజరాత్ అక్కడికి వెళ్లి మహమ్మద్ ముస్తఫాని అయితే అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ కిడ్నాప్ వ్యవహారంలో ముస్తఫా పాత్ర ఎంత ఉందనే దానిపై కూడా ఇప్పుడు విచారణలో తేలేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ విచారణ అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు మెయిన్ వ్యవహారం అంతా నడిపింది ఆ ముస్తఫా కొడుకు బషీర్ ఇప్పటికీ కూడా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా పోలీసులకైతే సమాచారం లేదు. అయితే బషీర్ కోసం కూడా అనేక బృందాలు అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఇప్పుడు ముస్తఫా యొక్క సెల్ డేటా ఆధారంగా కావచ్చు, అలాగే బషీర్ ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం పెద్ద రాజకీయంగా కూడా దుమారం రేపుతా ఉంది. ఇటు వైసీపీ నాయకుల మధ్య, టీడీపీ నాయకుల మధ్య కూడా మాటల యుద్ధం అయితే పెరుగుతా ఉంది. కానీ కక్షపూరిత రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. కానీ అన్యాయంగా ఏదైతే పొగాకు సంబంధించినటువంటి వ్యాపారిని కిడ్నాప్ చేయడం కూడా సంచలనంగా మారింది. దీంతో నూజివీడు పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు మహమ్మద్ ముస్తఫాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్న ఏదైతే మహమ్మద్ ముస్తఫా ఇంటికి కూడా వచ్చి పోలీసులు అక్కడ సెర్చ్ చేశారు. కానీ ముస్తఫాకి సంబంధించినటువంటి ఫోన్ కావచ్చు ఏది కూడా అక్కడ దొరకలేదు. అక్కడ నూరి ఫాతిమాని వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో నూరి ఫాతిమాని కూడా సమాచారం అందించాలంటూ చెప్పినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం అందించలేదు. ఇప్పుడు మహమ్మద్ ముస్తఫా గుజరాత్ లో అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. నూజివీడు పోలీసులు గుజరాత్ నుంచి నూజివీడికి తెచ్చిన తర్వాత ఈ యొక్క కిడ్నాప్ వ్యవహారం తెలియటువంటి అవకాశం అయితే ఉంది. అసలు ఎంతమంది పాల్గొన్నారు ఈ కిడ్నాప్ లో, ఎవరెవరు లావాదేవీలు గల కారణాలు ఏంటి, ఎంత లావాదేవీలు అనే దానిపై కూడా విచారణలో తేలేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ప్రమోద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.